తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్వరాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 6 దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించిందని ఆయన తెలిపారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ బాటలో తెలంగాణ నడుస్తుందని అన్నారు. 2 కళ్ళ సిద్ధాంతాలతో పాలన కొనసాగుతుందని చెప్పారు టీపీసీసీ చీఫ్. 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు. తుదకి సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది. వేలాది మంది తొలి మలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా. ఆర్థిక విధ్వంసం జరిగింది, పోలీసు రాజ్యం నడిచింది, ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి, రాజ్యాంగ తిలోకత వచ్చినారు. తుదకి 2023లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మాన్య ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన 6 గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మిత్రుల సంవత్సరం గడిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి యువకుడు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశానికి దిక్సూచిగా మారింది, ఒక రోల్ మోడల్ గా మారింది. ఆనాడు ప్రారంభించిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నుండి ప్రతి కార్యక్రమం మహిళల కోసమే ప్రదర్శించబడతా ఉంది. ఇవాళ ఇచ్చిన సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, 18 మాసాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది తెలంగాణ. దాంట్లో కారణంగానే 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణకి రావడం జరిగింది. ఇది ఒక విజయం. 6 దశాబ్దాల